మీరు 14 రోజులు లోపల పెడితే 15 రోజు ఇదే డిబేట్ లో కూర్చొని మాట్లాడతామని చెప్పేసి అంబటి రాంబాబు గారు మాట్లాడారు, వెంకటరెడ్డి మాట్లాడారు, మేమందరం కూడా మాట్లాడడం జరిగింది. సరే ఈ దుర్మార్గమైన సంస్కృతిని తీసుకొచ్చారు సార్ విజయశేఖర రెడ్డి గారికి నేను చెప్తున్నా, నోట్ చేసుకోమని. మార్క్ మై వర్డ్స్, ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఈ పీటీ వారెంట్ల సంస్కృతి మంచిది అని చెప్పి మీరు ఆ రోజు కూడా ఇదే స్టాండ్ మీద ఉండాలని కోరుకుంటున్నాం. మేము ఎందుకు కోరుకున్నామంటే ఒక కేసులో అరెస్ట్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా. సార్ ఇప్పుడు బేసికల్ గా వర్మ గారిని నేను తిట్టాను అనుకోండి, వర్మ గారికి బాధ కలగదండి, వర్మ గారికి కేసు పెట్టరు. రజనీ గారికి బాధ కలుగుతుంది, రజనీ గారికి కేసు పెట్టేస్తారు, వెంటనే అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వేరే ఊర్లో ఉండే విజయశేఖర రెడ్డి గారికి బాధ కలుగుతుంది, ఆ పక్కన ఉండే కృష్ణాంజనేయులకి బాధ కలుగుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బాధ కలుగుతుంది, కేసులు పెడతారు. ఆ కేసుల మీద ఈ కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో పీటీ వారెంట్, ఈ కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో పీటీ వారెంట్. దుర్మార్గం ఏంటంటే 2017లో మాట్లాడిన వాటికి కూడా ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటాయండి ఈ ప్రభుత్వంలో. సేమ్ మూడో సాపరంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఓడిపోయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేయడం, పీటీ వారెంట్ చుట్టూ తిప్పడం. సో దీనికి అతీతులు కేవలం కారుమూరి వెంకటరెడ్డి. పాపము ఆ రోజు వెంటనే బెయిల్ వచ్చింది కాబట్టి అతీతులయ్యాడు సార్. లేకపోతే వెంకటరెడ్డి గారి మీద కూడా రాష్ట్రంలోని అన్ని స్టేషన్లో కేసులు పెట్టి ఒక 45-2 నెలల పాటు జైలులో తిప్పాలి. సో ఈ మూడో సాపరంగా మంచిదే కదా విజయశేఖర రెడ్డి గారు చెప్తున్నారు. ఎస్, రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా ఇదే డిబేట్లలో కూర్చొని మీరు ఈ మూడో సాపరంగా మంచిదే, తప్పు కాదు అని చెప్పాలి సార్. ఈ రోజు ఎవరైతే డెమోక్రసీని తుంగలో దొక్కుతున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను సార్, భవిష్యత్తులో మీకు డెమోక్రసీ గుర్తొస్తుంది, భవిష్యత్తులో మీకు రాజ్యాంగం గుర్తొస్తుంది, భవిష్యత్తులో మీకు చట్టాలు గుర్తొస్తాయి, భవిష్యత్తులో మీకు ఏదైతే భావోద్వేగాలు గుర్తొస్తాయి. ఆ రోజు కూడా రజనీ లాంటి వాళ్ళు, కృష్ణాంజనేయులు లాంటి వాళ్ళు మీ పక్కన మాట్లాడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఈజీగా ఈ రోజు ఏదో చేసేస్తాం, ఎవరు భయపడుతున్నారు చెప్పాం కదా. మీరు ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి. అంబటి రాంబాబు గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక్కొక్క మాట తూటాలా వెళ్తుంది. మీ కూటమి కాలకేయపాలన్నీ కూల్చివేసేదాకా ఆగడైనా. ఆయనకు తోడుగా మేమందరం ఏమి ఇబ్బంది ఏం లేదు, కంగారు పడాల్సిన పనే లేదు, దేనికి కూడా ఆలోచన చేయాల్సినటువంటి పనే లేదు సార్. హత్య రాజకీయాలు, నేర రాజకీయాలు, కుట్రపూరిత రాజకీయాలు అన్నారు సార్. అతను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ జీవితం మొదలైందే కుట్రాదిని కొడతా కనుక పిల్లనిచ్చినటువంటి మామ మీద చెప్పులు వేయించినటువంటి నీతి రాజకీయ చరిత్ర ఉంటాయా? మన వైపు తప్పులు పెట్టుకొని వేరే వైపు చూపించకూడదు. రైట్, మీరు ఆధారం, మీరు చెప్పులేసిన మాట ఉందా లేదా, ఓకే, మీరు వెన్నుపోటు పొడిచిన మాట వాస్తవమా కాదా, మీరు కుర్చీలు ఎత్తున్న మాట వాస్తవమా కాదా? ఓకే అండి. ఫ్యాక్షన్ సంస్కృతి గురించి మాట్లాడుతా ఉన్నాడు సార్. నేను ఒక ఛాలెంజ్ సార్ విజయశేఖర రెడ్డి గారికి. సార్ 2014 నుంచి 2019 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రాయలసీమ ప్రాంతం వరకు తీసుకున్నాం సార్, మిగతా ప్రాంతాలకు వచ్చి మళ్ళీ మాట్లాడతాం. రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరిగినటువంటి పొలిటికల్ మర్డర్లన్నీ నేను తీసుకొచ్చి చూపిస్తా. ఆఖరికి మా ఎమ్మెల్యే క్యాండిడేట్ చెరుకులపాటి నారాయణ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి రాప్తాడులో మా జెడ్పీటీసీ, ఎంపీటీసీలను కూడా ఎంఆర్ఓ ఆఫీస్ గోడ మారిపోవాలన్న కానీ నడిపించారు. కానీ 2019 నుంచి 24 మధ్యలో రాయలసీమలో జరిగినటువంటి ఒక పొలిటికల్ మర్డర్ చూపిండి. ఓకే, రైట్. హత్య రాజకీయం అంటే మీది జిల్లాకు ఫ్యాక్షనిస్ట్. ఒక్క నిమిషం సార్, జిల్లాకు ఫ్యాక్షనిస్ట్ ప్రోత్సహించినటువంటి నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. జిల్లాకు ఫ్యాక్షనిస్ట్ చెప్పాలా? ఓకే, పరిటాల రవి గారిని ప్రోత్సహించింది ఎవరయ్యా? ఓకే శేఖర్, చర్చిద్దాం. ఎవరెవరు సార్? 1 మినిట్ సార్, 1 మినిట్. చాలా మాటలు మాట్లాడారు సార్. నేను ఒక్క నిమిషం. చట్టం తన పని చేసుకుపోతుంది. భలే మంచి ఓడి సార్, అద్భుతమైన ఓడిది. ఆ చట్టం తన పని తను చేసుకుపోయే విధంగా వీళ్ళు చేయాలి. ఇంకో నేను మాట చెబుతున్నాను సార్. నేను ఒక విషయం అడుగుతున్నా, బుడ్డారా ఏదైతే మన విజయశేఖర రెడ్డి గారిని సార్, అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని కాదు తిట్టింది, నన్ను తిట్టిన వాళ్ళని తిట్టాను అని చెప్పేసి ఆయన క్షమాపణ వ్యక్తం చేసిన తర్వాత కూడా ఆయన ఇంటి మీద దాడి చేశారు, ఆయన అరెస్ట్ చేశారు. ఓకే, మరి అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు అని చెప్పి వీళ్ళు ఊహించుకుని అరెస్ట్ చేశారు కదా, పీటీ వారెంట్ల మీద తిప్పుతున్నారు కదా. మరి అంబటి రాంబాబు గారిని తిట్టారు కదా, దాడికి ముందు తిట్టారు, దాడి తర్వాత తిట్టారు. దాడి తర్వాత నేను అడుగుతున్నాను సార్, దాడి తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు మీ డిబేట్ లో కూడా కూర్చొని నీతులు మాట్లాడే వ్యక్తులు అంబటి రాంబాబు గారిని లకారాలతో కాస్త చెవులతో వెళ్ళలేని విధంగా మీడియా ముందుకు వచ్చి బండబూతులు తిట్టారు కదా, వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయాలా? ఓకే, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసి లోపలికి పంపిరా? రైట్, మీకైనా
మీకు మీ చంద్రబాబు నాయుడు గారికి మీకేనా ఫ్యామిలీలు ఉండేది, మీకేనా మనోభావాలు ఉండేది? అంబటి రాంబాబు గారికి కుటుంబం లేదా? అంబటి రాంబాబు గారికి తల్లి లేదా? వాళ్ళకి భార్య లేదా? పిల్లలు లేరా? వాళ్ళ కుటుంబం లేదా? మనోభావాలు లేవా? ఓకే రైట్ సమాధానం చెప్పాలి. రైట్ ఓకే ఓకే అన్ని కూడా క్యాలిక్యులేటెడ్, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ అండ్ మానిటర్డ్. ఓకే ప్రతి దానికి చక్రవడ్డీ భూచక్రవడ్డీ వేసి మరీ సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా మీకుంటది, మీకు చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది.